యాపిల్ కంపెనీకి కొత్త సీఈఓ వచ్చారు. ఆయనే జాన్ టర్నెస్. ఆయన గురించి టిమ్ కుక్ పాత సీఈఓ ఏమన్నారో తెలుసా? ద మైండ్ ఆఫ్ ఎన్ ఇంజినీర్, ద హార్ట్ ఆఫ్ ఎన్ ఇన్నోవేటర్. అంతేకాదు, ఎ పర్సన్ హూ వర్క్ విత్ ఇంటిగ్రిటీ అండ్ హానర్. అంటే ఒక ఇన్నోవేటర్, ఒక ఇంజనీర్, అన్నిటికన్నా మించి ఒక హానెస్టీ, ఇంటిగ్రిటీ అన్నీ ఉన్న ఒక వ్యక్తి జాన్ టర్నెస్ అని చెప్పి ప్రకటించారనమాట. జాన్ టర్నెస్ ఇప్పటి వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హార్డ్వేర్ డివిజన్ యాపిల్కి ఉండేవాళ్ళు. ఆయన్ని ఎప్పుడు కూడా చాలామంది స్టీవ్ జాబ్స్తో కంపేర్ చేస్తారు. స్టీవ్ జాబ్స్ మళ్ళా వచ్చాడా? ఆయన రకం ఇన్నోవేషన్స్ మళ్ళీ యాపిల్లోకి రాబోతున్నాయా? టిమ్ కుక్ ఎవరైతే సీఈఓగా ఇప్పటి వరకు పనిచేసి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారో ఆయన ప్లేస్లో యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్ రాబోతున్నారు. ఈయన 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది యాపిల్లో ఈయనకి. ఇక్కడ మనం చూస్తే కనుక 2001లో యాపిల్లో జాయిన్ అయ్యారు. సాధారణంగా హడావుడిగా స్టెప్పులు ఎక్కేయాలి, హడావుడిగా కంపెనీలు మారిపోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోవాలి, ఇలా ఆలోచించేదానికి ఈయన జాన్ టర్నెస్ వ్యతిరేకం. 2001లో యాపిల్లో జాయిన్ అయ్యారు. యాపిల్లోనే జాన్ టర్నెస్ అంచెలంచెలుగా ఎదిగారు. చాలామంది లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెంచుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్ పెంచుకోవడానికి విపరీతంగా కొత్త కొత్త కంపెనీలు జారటం, కొత్త కొత్త పొజిషన్స్ ఆక్యుపై చేయటం చేస్తూ ఉంటారు.